సో ఒక పని చేద్దాం మేడం. అంటే మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఇలా సాయి పల్లవితో షూట్‌లో ఉన్నా నేను, ఒకసారి మాట్లాడతారనేసి అందాం. చేద్దామా మీ ఫ్రెండ్స్‌తో ఎవరికైనా? ప్రాంక్ అలా చేద్దామా? షూర్. చేద్దామా? సరే. మీ ఫ్రెండ్స్‌కి చేద్దామా? లేదు, మీ ఫ్రెండ్స్‌కే చేద్దాం. ఎందుకంటే నా ఫ్రెండ్స్‌కి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. ఎలాగో నా వాయిస్ వింటే నువ్వేనా దొరికిపోయావులే అంటుంటారు. ఓకే. సో ఫస్ట్ బాయ్స్‌కి చేద్దామా? గర్ల్స్‌కి చేద్దామా? లేదు, బాయ్స్ అయితే చాలా థ్రిల్లింగ్. హలో 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 బాబా. నేను సాయి పల్లవి గారి షూటింగ్కి వచ్చాను. సో మాట్లాడతాను, ఫ్యాన్ అన్నావు కదా, మాట్లాడతావు మరి ఇవ్వనా? మాట్లాడతాం బాబా. హలో. హలో మ్యామ్, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం మ్యామ్. మీ డాన్స్ అంటే మాకు చాలా ఇష్టం. అవునా, థ్యాంక్ యూ. అండ్ This call is now being recorded. My name is Alekia ma'am. నైస్ నేమ్. యువర్ ఫ్రమ్? మీరు హైదరాబాదేనా? నో మ్యామ్, మేము వరంగల్లో ఉంటాం. వరంగల్. నేను లాస్ట్ టైం ఎంసీఏ ఫిలిం అక్కడే చేశాను, షూట్ కూడా. అవునా, ఓకే. మీ వాళ్ళు చెప్పారు మీరు గోవిందరాలగుట్ట పోస్ట్ ఆఫీస్ పక్కనే. నిజమా? నాకు అది తెలియదు, ఎందుకంటే ఐ డోంట్ నో దాట్. బట్ మీ వాళ్ళు చెప్పారు ఇక్కడ మా ఫ్యాన్స్ ఉన్నారని, అందుకే నేను మీకు మాట్లాడనీక చేసింది. థ్యాంక్ యూ. ఓకే, మా సిస్టర్ మాట్లాడతారట. అట్లనే. హాయ్ మ్యామ్, ఐ యామ్ అక్షిత. హాయ్ అక్షిత, ఎలా ఉన్నారు? ఐఎమ్ టూ గుడ్ మా. మీరు ఎలా ఉన్నారు? ఐ యామ్ గుడ్ మ్యామ్. మీరు మా ఫిలిమ్స్ చూస్తుంటారా? ఎస్ మ్యామ్, ఐ సీ. అవునా, ఇప్పుడు నెక్స్ట్ సూన్ ఆఫ్ మంత్స్లో తండ్రిలు అనే మూవీ కూడా రిలీజ్లో ఉంది. ఎస్ మ్యామ్, చూస్తాం మ్యామ్. మీరు మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి చూడండి అండ్ అందరికీ సపోర్ట్ అండ్ సజెస్ట్ చేయండి, ఓకేనా? ఓకే మ్యామ్. అండ్ నైస్ టు టాకింగ్ విత్ యూ అండ్ వెల్ ది డే. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ గివెన్ ద ఫోన్. చిన్నప్పటి నుంచి అవును, ఐ మీన్ నేర్చుకున్నాను. యాక్చువల్గా నేను మీ ప్రణవాలయ సాంగ్ ని ఒక ఆడిటోరియంలో చేస్తే మాకు ప్రైజ్ వచ్చింది మ్యామ్. అవునా, కంగ్రాచులేషన్స్. టీచ్ చేసింది అన్న సాంగ్ కి. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే మంచిగా చేస్తూ. లవ్ స్టోరీ మూవీలో మీరు డాన్స్ చేసి చేసావా మ్యామ్? ఏవో ఏవో సాంగ్. అవును. అది బాగా చేశాను. సరే, మీకు నేను లవ్ స్టోరీ నుంచి ఒక డైలాగ్ చెప్తాను. ఓకే, దట్స్ యువర్ చాయిస్. ఏది అని. నీకు హార్ట్ లేదబ్బా, గయ్య గయ్య అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు. వద్దబ్బా, వదిలేసి. మ్యామ్ ఇంకా ఏం లేదమ్మా, భోజనం చేశారా? ఇంకా నాకు షో ఉంది, నేను షూట్కి వెళ్తున్నాను. అమ్మా తిన్నాను. ఓకే, ఐ విల్ బి రిటర్న్ ది ఫోన్. మాట్లాడండి. ఓకే మేడం, షూటింగ్లో ఉన్నారు. సరే మరి, ఓకే బాయ్. చాలా బాగా మాట్లాడారు, వాళ్ళు ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు. ఓకే, అంటే ఇలా మీరు ఎప్పుడైనా మాట్లాడారా? అంటే వేరే సో ఫోన్ ఎత్తగానే జనరల్గా మీకు మాట్లాడుతూ ఉంటారు కదా, సో ఏమనిపిస్తుంది అప్పుడు? అంటే నార్మల్గా నాకు అదంతా రొటీన్ అయిపోయింది. జొమాటో బాయ్ నుంచి ప్రతి ఒక్క ఇట్స్ ఏ డెలివరీ బాయ్ ఎవరైనా కానీ, ఇంకా ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినా కూడా జస్ట్ రిసీవ్ చేయగానే హలో మ్యామ్ అనేస్తారు వాయిస్ వినగానే. ఇంకా అది నాకు చాలా అలవాటు అయిపోయింది. ఇంకా అది వినే కొత్తగా పెద్ద విషయం ఏం కాదు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళకే అలా వదిలేసేస్తా. ఓకే, సంగీతం నేర్చుకున్నారా? కర్ణాటక సంగీతం కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. ఒక పాట పాడుకుందాం ఇప్పుడు, మంచి పాట. ఐ విల్ ట్రై దట్, ఎందుకంటే నేను మానేసి కూడా చాలా రోజులైంది పాట. ఒంటరిగా ఉంటే చాలు అమ్మాయిలు, మోజులతో వెంటొస్తారు రసరాజులు, ఒళ్ళంతా ఓ పెళ్ళు తగిలేంతగా పైకి వస్తారు వడగాలిలా, రంగుల 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 మీరేమో అగ్గిరవ్వలు, సోకంతా ఎరవేసి కిర్రెక్కించే కుల కంచెలు, నీ వేడి సల్లారాక గుర్తుండేదెవరు,
బిసలేని బాటిల్లా ఆడోళ్ళ అందాలు లాగేసి విసిరేస్తారు తీరాక తాపాలు. హలో, అన్నా చెప్పన్నా. ఇది ఆకాష్ ఇచ్చారు మీ నెంబరు. అన్నా సాయి పల్లవి ఫ్యాన్. మాట్లాడిపిస్తున్నారన్నా. మీరు ఫ్యాన్ అంట కదా సాయి పల్లవి గారు, మాట్లాడండి మేడంతో. హలో మేడం హలో, హాయ్, ఎలా ఉన్నారు? అయిపోలేని కదా. అవునండి, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం? ఐఎమ్ టూ గుడ్. ఎక్కడ మీ నుంచి మాట్లాడుతున్నారు? మేము బోరబండలు ఉంటాం మేడం. బోరబండ, హైదరాబాదేనా? హైదరాబాదే. దట్స్ నైస్. మ్యామ్ మీ ఫిదా సినిమా ఆస్తాం మేడం. అసలు థ్యాంక్ యూ. వాయిస్ ఇప్పటికి కూడా వాయిస్ అయితే సై ఉంటుంది మేడం ఇది. థ్యాంక్ యూ. అండ్ మీరు నా ఫిల్మ్స్ అన్ని చూస్తారనుకుంటున్నాను. చూస్తా మేడం. మేడం మీ రికార్డింగ్ చేసుకోవచ్చా మేడం ఏమనుకోకుండా? యా షూర్, చేసుకోండి, పర్వాలేదు. హలో చెప్పండి. మేడం నెక్స్ట్ సినిమా ఏంది మేడం? నెక్స్ట్ మీ ఫిలిం వచ్చేసి మేకింగ్లో ఉంది, తండేల్. సో తండేల్ నాగ చైతన్య గారితో. అండ్ ఆల్సో ఇంకా యా ప్రాజెక్ట్ ఉంది. మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి థియేటర్లో చూడండి. మేబీ తప్పకుండా మంచి సక్సెస్ వస్తుంది. మీ పేరు చెప్పలేదు. నరేష్ మేడం. నరేష్ గారు, యా చూస్తారనుకుంటున్నాను. చూస్తాం మేడం, పక్కా చూస్తాం. మీకోసం ఏమైనా డైలాగ్ చెప్పాలా మేడం? మీరు అది పిదా సినిమాలో అరే బాడక అని అంటే ఆ బూతులోనే అది లైక్ బ్యాడ్ వర్డ్స్, సో దట్ యూ చూస్ ఫర్ దట్ అనదర్ డైలాగ్. గబ్బర్ సింగ్ లో ఏదైనా చెప్పండి మేడం. గబ్బర్ సింగ్ లోదా? మీరు ఆల్రెడీ లేడీ పవన్ కళ్యాణ్. లైక్ చెప్తాను, గబ్బర్ సింగ్ లోది కాదు, ఫిదాలోది ఒక సీన్ ఉంటది కదా, బ్లడ్ లో పిఎస్పీకేనో మహేష్ బాబునో ఉంటే కిక్ ఉంటది అని. అవును, మీరు సినిమాలు చూస్తారా? అది మా అక్క ఫిలిమ్స్ అంటే పిచ్చి, సినిమాలు చూసి చచ్చిపోతుంది. ఏంది ఇంకా అప్డేట్ కావాలయ్యా. చూడలే గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ చాలా అప్డేట్లో ఉండాలి. బ్లడ్లో పిఎస్పీకేనో మహేష్ బాబు ఉంటేదా మజా. యా దట్ వన్. అండ్ వచ్చేసి లైక్ మంచిగా యాడ్ చేసినావు. మా ఊరు మల్లన్న గుడి మస్తు ఉంటుంది, చూస్తావా? కానీ పొద్దుగాల 3 గంటలకు లేవాలి, అవుతుందో మేము ఊరికోళ్ళకు. తల స్నానం పంచగట్టుకోవాలి, అది మన తిరుపతి లెక్క. యా షూర్. థ్యాంక్ యూ నరేష్. అండ్ అసలు ఊహించుకోలేదు మేడం. అలా ఏం లేదు, రూట్స్ లో ఉంటే. సో ఇక్కడ మీ వాళ్ళు ఎవరో ఉన్నారని మా ఫ్యాన్ అని చెప్పారు, సో అందుకని చేశాను. మార్నింగ్ ఒకసారి చెప్పాడు మేడం, మీకు అప్పటి నుంచి మీకోసం మీ కాల్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా. అవునా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ నైస్ టు టాకింగ్ విత్ యూ నరేష్. అండ్ ఓకే, మరి ఫోన్ ఇస్తున్నాను. సో బాయ్.